హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టేట్లో ఆర్టీసీలో మనము డ్రైవర్స్ అండ్ శ్రామిక్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోమని అందరికి మెసేజ్లు వస్తున్నాయి. సో డౌన్లోడ్ కూడా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదికలో, ఒక్కొక్క వెన్యూలో, ఒక్కొక్క డేట్ రోజు, ఒక్కొక్క టైమింగ్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నాయి. అది మే నుంచి జూన్ వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంటుంది మీ ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకే, మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆ కాల్ లెటర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక ఆల్రెడీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టినా, చూడండి వాళ్ళంటే చూడండి. అండ్ అందులోనే అప్లికేషన్ కూడా ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్, ఆర్టీసీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పిన, చూడండి వాళ్ళంటే చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూస్తున్నా. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. లాస్ట్ వరకు చూడండి, దయచేసి స్కిప్ చేయకండి. ఓకే, సో ఇక్కడ మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ కింద కూడా మీకు డేట్ అండ్ వెన్యూ ఆ టైం కింద మీకు 12 పాయింట్లు ఇవ్వడం అయితే జరిగింది. ఈ 12 పాయింట్లో కూడా మీరు జాగ్రత్త చదువుకోండి. నేను చెప్పడంలో ఒక పాయింట్ అటు ఇటు అయినా కూడా మీరు చదువుకోండి, క్లియర్గా తీసుకెళ్ళండి. సో మరి అసలు ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ సెట్ 2 సెట్లు కావాలంటున్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఫోటో కాపీస్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కాదండి. ఫోటో కాపీస్ అంటే 2 సెట్లు జిరాక్స్ అని వాళ్ళ అర్థం. యాక్చువల్గా జిరాక్స్ అని అన్నారు, చాలామందికి తెలియదు. ఇది ఫోటో కాపీస్ అని అంటారు. ఫోటో కాపీస్ అంటే నథింగ్ బట్ జిరాక్స్ అన్నట్టు. ఒరిజినల్ సెట్తో పాటు ఎక్స్ట్రా 2 సెట్ ఆఫ్ జిరాక్స్లు మనం తీసుకెళ్ళాలి. ప్రతి జిరాక్స్ మీద మనం సెల్ఫ్ సంతకం అయితే పెట్టి ఇవ్వాలి అని అంటున్నారు. మరి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి ఆ సర్టిఫికెట్లు? ఒకటి, ఆన్లైన్ అప్లికేషన్ చేసినటువంటి ఫాము. సో ఆధార్ కార్డు, మనము ఎస్ఎస్సి చదువుకుంటే ఆ ఎస్ఎస్సికి సంబంధించిన ఒరిజినల్ మెమో, లేకపోతే ఆ ఐటీఐ చదివితే ఆ ఐటీఐకి సంబంధించిన మెమో, లేకపోతే ఓపెన్ ఎస్ఎస్సి మెమో చదివితే ఆ మెమో, మొత్తానికైతే మీరే ఆ ఎలిజిబిలిటీకి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. తర్వాత 3 అయిపోయినాయి. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ మరియు హెవీ గూడ్స్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా తీసుకెళ్ళాలి. ఈ 2 మీకు తెలుసు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి హెవీ ఏంది, ప్యాసింజర్ ఏంది అని మీకు తెలుసు, రైట్. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్, గ్రాంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై ద సర్టెన్ ఆర్టీఏ. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు తెలుసు, ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం తీసుకెళ్ళాలి. ఆర్టీఏ ఫస్ట్ టైం ఇష్యూ చేసినటువంటి డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, తర్వాత 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికెట్లు కావాలి. ఓకే, ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒకవేళ మా దగ్గర 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ లేవు, 7వ తరగతులలో 2 తరగతులు లేవు, లేకపోతే 3 తరగతులు లేవు అని అనుకుందాం. ఏం చేయాలి? ఇక్కడ 7వ పాయింట్లు ఇచ్చాడు చూడండి. అలా లేని వాళ్ళు ఉన్నకాడికి ఓకే, ఉన్నకాడికి పట్టుకోండి. ఇప్పుడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి నా దగ్గర లేవు అని అనుకుందాం. 4, 5, 6, 7 నేను అనుకుందాం. మరి 1, 2, 3కు వీలైతే ఆ చదివిన స్కూల్ దగ్గరికి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అన్న స్కూల్ లేదు, ఎత్తేసిరు అని అనుకుంటే కనుక మీ మండల ఆఫీస్కి వెళ్ళి స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ రిక్వెస్ట్ అయితే ఎంఆర్ఓ గారికి పెట్టుకోండి. ఎంఆర్ఓ గారు వెరిఫికేషన్ చేసి మీకు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్, స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అంతేగాని ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే నివాసం సర్టిఫికేట్ అయితే కాదండి. నివాసం సర్టిఫికేట్కు స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్కు తేడా ఉంటుంది. అది వాళ్ళు రాసిస్తారు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ కొరకు రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి, ఇస్తారు. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కాకపోతే ఈ చెప్పిన 12 పాయింట్స్లో ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఓకే, ఇక్కడ 8వ పాయింట్లో చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్. సో లేటెస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెటరు. సో బీసీ వాళ్ళకు అయితే కనుక పాతది ఉన్నా పెద్ద నష్టం ఏం లేదు. తెలంగాణ ఇష్యూ చేసిన తర్వాత ఉన్నా పెద్ద ఏం కాదు. కాకపోతే ఈ ఎస్సీ వాళ్ళకి వర్గీకరణ జరిగిన తర్వాత గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 కింద డివైడ్ చేయడం జరిగింది ఎస్సీ కేటగిరీ వాళ్ళని. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ గ్రూప్స్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్లాలని ఇక్కడ మనకి 8వ పాయింట్లో చెబుతున్నారు. ఓకేనా, ఎస్పెషల్ ఎస్సీ కేటగిరీ. సో బీసీ వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు అయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి.
ఇవన్నీ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈడబ్ల్యూ ఇది ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 1 ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఓసీ, రెడ్డి వీళ్ళు ఉంటారు చూసారా, ఐ థింక్ వాళ్ళు అన్నమాట. సో బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. అది కూడా వచ్చింది చూడండి పాయింట్, అర్థమవుతుందా? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఏప్రిల్ 1, 2025 తర్వాత ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్ళాలి. క్లియర్. తర్వాత 10వ పాయింట్లో చూడండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ ఇష్యూడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2025. అర్థమైందా? బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వర్తిస్తుంది, వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి. ఇది కూడా 1 ఏప్రిల్ 2025 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వేరే అదర్స్కి అయితే అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్. తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీకు ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, మీకు ఏమైనా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా ఏమన్నా మెరిట్కి సంబంధించిన అవార్డుకి సంబంధించినవి కానీ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కానీ లేకపోతే ఇక్కడ డిశ్చార్జ్ కావచ్చు, పెన్షనర్ కావచ్చు, వీళ్ళు సర్వీస్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సుడు, నేవీ, ఎయిర్ ఫోర్సు, దీనిలో మీరేమన్నా మీ అమ్మ నాన్న కానీ మీరేమైనా చదువుతున్నారా అంటే చేస్తున్నారా జాబ్ అని అప్లై చేసేటప్పుడు అడిగింది. ఆ టిక్ మార్క్ ఎస్ పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన రిలేటెడ్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఉంటే కూడా తీసుకెళ్ళాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నదా లేదా అంటే చెప్పుకున్నాము. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం, లేకపోతే అవార్డుకి సంబంధించిన ఏమన్నా ఉంటే కూడా తీసుకెళ్ళండి. అండ్ లాస్ట్లో ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అని ఉంది. లాస్ట్లో ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అని ఉంది. ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్ అంటే ఏమవుతుంది అన్న జనరల్గా అని అంటారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉన్నది, వాళ్ళ దగ్గర ఒక 3-4 సంవత్సరాలు మీరు జాబ్ చేశారనుకుందాం. హెవీ గూడ్సో లేకపోతే హెవీ ప్యాసింజరో ఏదో ఒకటి చేశారు, జాబ్ చేశారు. సో జాబ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ జాబ్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోండి, మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? సో అట్లా కూడా లేదు, మేము ఒక చోట అప్రెంటిస్షిప్ చేసినాము అంటే ఆ అప్రెంటిస్షిప్స్ కూడా ఏమైనా సర్టిఫికేట్ ఉంటే తీసుకొచ్చుకోండి. అన్న లేదు అవుట్సోర్సింగ్ కింద మన ఆర్టీసీలో చేసినాము ఆ సర్టిఫికేట్స్, అట్లా ఏమన్నా ఉంటే ఇంకేమన్నా ఉంటే తీసుకెళ్ళండి. వాటికి కూడా మీకు స్కోరింగ్ ఇచ్చి మీకు సెలెక్షన్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇవి మొత్తానికైతే మన తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కాల్ లెటర్లో చెప్పినటువంటి వివరాలు అవే మీకు సేమ్ టు సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమైనా తప్పుగా చెప్పినట్లయితే క్షమించండి. ఓకే, సో మీరు కూడా ఒక్కసారి ఈ కాల్ లెటర్లో కింద ఉన్నటువంటి 12 పాయింట్స్ చదువుకోండి. హ్యాపీగా ఆ ఇంటర్వ్యూకి అయితే ఇంటర్వ్యూ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే అయితే అటెండ్ కండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్లో, ఒక్కొక్క టైమింగ్లో, ఒక్కొక్క వేదికలో, ఒక్కొక్క ప్లేస్లలో వెన్యూ ఉంటుంది కదా, ఒక్కొక్క వెన్యూలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో వాళ్ళు చెప్పినట్టుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్నీ వాటి మీద తీసుకెళ్ళండి, వాటి మీద సెల్ఫ్ సిగ్నేచర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. అండ్ దీంతో పాటుగా రేషన్ కార్డు ఉంటే కూడా తీసుకెళ్ళండి, ఇది ఎక్స్ట్రా అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు, అండ్ రేషన్ కార్డు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ తీసుకెళ్ళండి. ఓకే, ఇది మొత్తానికైతే మనము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ, అందరికీ ఆల్ ది బెస్ట్. మరికొందరికి వీడియో షేర్ చేస్తారని నమ్ముతున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.